ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు సాయంకాలము ఇంత క్రితమే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో నర్సింగ్ ఉద్యోగాలకు స్టాఫ్ నర్సెస్ ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. అది ఎల్బీ స్టేడియంలో ఒక సమావేశం పెట్టి ఇవ్వడం జరిగింది. అయితే దానికి ఒక కారణం ఉందని చెప్పిండు. ఆ కారణం ఏంటంటే అక్కడే తను ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి మరి అదే వేదిక నుండి ఉద్యోగాలు కూడా నింపుతున్నా అనేటువంటి సంతోషంతో మరి అక్కడ పెట్టినట్టు కూడా వారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ముఖ్యమంత్రి హీజ్ హెడ్ ఆఫ్ ది స్టేట్. రాష్ట్రానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా ముఖ్యమంత్రి అతి ముఖ్యమైన పదవి, మొదటి పదవి. కాబట్టి అక్కడ తన సంతోషాన్ని వ్యక్తపరచుకోవడం మంచిదే, చాలా మంచిది. కానీ తన సొంత రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసి తన ప్రభుత్వం ఉద్యోగాలు కనుక్కొని ఓ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు జరిపి ఆ నిరుద్యోగ యువకులకి ప్రాసెస్ అంతా జరిపి ఉద్యోగాలు ఇస్తే చాలా సంతోషం, చాలా బాగుండు. ఈ నియామకాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నియామకాలు డిసెంబర్ 22 నాడు 7,000 పైచిలుకు ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆ నోటిఫికేషన్ ఇచ్చి వేగవంతంగా రిక్రూట్మెంట్ జరిపినాం. మరి సెప్టెంబర్లో, అక్టోబర్లో మరి ఎన్నికల కోడ్ రావడం వల్ల ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల్లో మేము ఓటమి పాల్గొవడము నవంబర్, డిసెంబర్, జనవరి వరకు సమయం ఒక 4-5 మాసాలు లేట్ అయింది. లేకపోతే నిజంగా ఇవి ఒక 2-3 మాసాల క్రితమే ఇచ్చి ఉండే వాళ్ళు ఈ ఎన్నికలు రాకపోతే. ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా చాలా లోతుగా పరిశీలించి హరీష్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా మరి అప్పటి వరకే ఈ స్టాఫ్ ఏదైతే ఉన్నారో, నర్సింగ్ స్టాఫ్ ఉన్నారో, కొంతమంది కాంట్రాక్ట్ బేసిస్లో, కొంతమంది యాడ్ హాక్ అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ రిక్రూట్మెంట్ చేసుకున్నారు యాడ్ హాక్ బేసిస్లో. వాళ్ళకందరికి కూడా వెయిటేజ్ ఇచ్చి తర్వాత వాళ్ళు పాస్ అయిన సంవత్సరానికి సీనియారిటీ ఇచ్చి లిటిగేషన్ లేకుండా చేసి ఆ ఉద్యోగ నియామకాలు జరిగినాయి. సరే, ఏదైనప్పుడు కూడా ముఖ్యమంత్రి ఎవరైనా ముఖ్యమంత్రి, అది కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు. నేను ఇవాళ నియామక పత్రాలు ఇవ్వడాన్ని నేను ప్రశ్నించడం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తే బాగుండు. ఈ రిక్రూట్మెంట్ నేను చేసింది కాదు, కేసీఆర్ గారు స్టార్ట్ చేసినటువంటి రిక్రూట్మెంట్, వారు నియామకాలు చేసిండ్రు, మరి నేను ఇస్తున్నది చెప్పి ఉండి ఉంటే చాలా బాగుండు. రెండో అంశం, ఈ రిక్రూట్మెంట్ గురించి కాదు నేను ఈరోజు మీ పత్రికా విలేకరుల్ని పిలిచి మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే 2 జూన్ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు నుండి 16 అక్టోబర్ 2023 వరకు 1,60,083 ఉద్యోగాలని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్, డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీస్, యూనివర్సిటీ కామన్ బోర్డ్, అదర్ ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళందరూ రిక్రూట్ చేసింది 1,60,083 మంది. ఇవి మేము చెప్పినాం, ఎన్నోసార్లు ఎన్నికల ముందు చెప్పినాం. కానీ నిజాలని నమ్మనీయలేదు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, తర్వాత మా ప్రత్యర్థి అయినటువంటి బీజేపీ పార్టీ నాయకత్వం. ఈ రెండు పార్టీలు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో రిక్రూట్మెంట్ అయినటువంటి విషయాన్ని మేము ఎంత చెప్పినప్పటికీ కూడా దాన్ని తప్పు 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 అని చెప్పారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, మీరు ఇవాళ ముఖ్యమంత్రి, మీ చీఫ్ సెక్రటరీ
మీ జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ, మీ ఫైనాన్స్ సెక్రటరీ, మీ హెల్త్ సెక్రటరీ, మీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు, మీ హోమ్ సెక్రటరీ, మీ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వీళ్ళందరిని అడగండి. ఈ 1,60,083 ఉద్యోగాలు 1 జూన్ 2014 నుండి 16/10/23 వరకు రిక్రూట్మెంట్ అయి జాబ్ చేస్తున్నారు. మేము జీతాలు మా ప్రభుత్వంలో ఇచ్చినాం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత, డిసెంబర్ 3 నాడు మీరు గెలిచిన తర్వాత, మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, డిసెంబర్ మొదటి వారంలో, జనవరి మొదటి వారంలో మీరు వాళ్ళకి జీతాలు ఇచ్చారు. రేపొద్దున ఫిబ్రవరి 1 నాడు మళ్ళీ ఈ 1,60,083 మందికి మీరు జీతాలు ఇస్తున్నారు. అవునా కాదు కదా? ఒక్క విషయం చెప్పు రేవంత్ రెడ్డి గారు. ఈ సోషల్ మీడియా మీరు చేసినటువంటి దుష్ప్రచారం, చెయ్యలేదు 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 చేయలేదని చెప్పి దుర్మార్గాన్ని దుష్ప్రచారం చేశారు. తర్వాత పరీక్షలు అయినాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ అంటే చాలా రిక్రూట్మెంట్స్ ఉన్నాయి. పోలీసు, ఎడ్యుకేషన్, మన ఈ గురుకులాసు, వీరందరూ పరీక్షలై 42,652 మంది ఫలితాల కోసం వేచి చేస్తున్నారు. ఇవి మరి ఇప్పుడు కొత్తగా వారు వచ్చారు. మహేందర్ రెడ్డి గారు డీజీపీ గారు వచ్చారు. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా, మీ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు, మీ ఆరోగ్య శాఖ సెక్రటరీ గారు, ఈ రిక్రూట్మెంట్స్ అన్ని కూడా చెప్పాలి. ఇవాళ మీరు ఇచ్చిన సర్టిఫికేట్ కూడా దీంట్లోనే భాగం. ఈ 42,652 ఏవైతే పరీక్షలు అయిపోయినాయో దాంట్లో భాగమే ఇవాళ 7,000 చిల్లర. ఆ ఉద్యోగానికి ఇవాళ మీరు ఉద్యోగ పత్రాలు ఇచ్చారు. మీరు ఇంకా వీళ్ళందరికీ కూడా ఇవ్వవలసి ఉన్నది. ఏడుతోనే ముగించలేదు రేవంత్ రెడ్డి గారు. మేము పరీక్షలు పెట్టి అవంతా రాష్ట్రంలో ఇంకా 40,000 మంది ఇవ్వబోతున్నారు. మీరు ఇవ్వాలి ఒక 2-3 నెలల లోపట. అంటే 1,61,000 మేము ఆల్రెడీ ఇచ్చినాము. 42,000 మా ప్రభుత్వము, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వం పరీక్షలు జరిపి వాటికి మీరు ఇవ్వబోతున్నారు. ఇంకా 30,000 మంది ఖాళీలు ఉన్నాయి. అంటే వాటికి మేము నోటిఫికేషన్లు ఇవ్వాలనుకున్నాం. ఇవి కాకుండా 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పి మీరు చెప్పారు. కోదండరామ్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు చెప్పారు. మీరిద్దరిని కూడా నేను కోరేది ఏంటంటే, ఆ 2 లక్షల ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయో అవి మీరు నోటిఫికేషన్ ఇవ్వవలసిన తొందర ఏం లేదు, మెల్లంగానే ఇచ్చుకోండి. కానీ నోటిఫై చేయండి. ఫిబ్రవరి మాసం, మీకు నెల రోజులు మాసం నేను ఇస్తున్నాను. ఎన్నికల కోడ్ బీడు రాకముందు గిన్ని 2 లక్షల ఉద్యోగాలు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో గిన్నున్నాయి, హెల్త్ డిపార్ట్మెంట్లో గిన్నున్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్లో గిన్నున్నాయి. ఇవన్నీ మీరు లెక్క, ఎందుకంటే ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది, జిఏడి మీ చేతిలో ఉన్నది, చీఫ్ సెక్రటరీ గారు మీ చేతిలో ఉన్నారు. సెక్రటరీస్ అందరూ మీరు ఇట్లా చూస్తే మీకు అవపడతారు. అంత గొప్పగా మన సెక్రటరియట్ ఉన్నది. మీ ఆఫీస్ రూమ్లో ఇట్లా చూస్తే అందరు సెక్రటరీలు అవపడతారు. మీకు కిందికి వెళ్ళి మీ దానిక వాళ్ళందరినీ పిలుచుకొని ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయని చెప్పండి. మీరన్నట్టే 31 డిసెంబర్ 2024 వరకు రిక్రూట్ చేయండి. తొందర ఏం లేదు, ఎందుకంటే మీరు కొత్త ప్రభుత్వం. కానీ మరి 2 మాసాలు అయిపోయింది మీరు ప్రభుత్వంలోకి వచ్చి, దాదాపు జనవరి అయిపోయింది. ఇంకా కేవలం 11 మాసాలే ఉన్నది. ఏదే 31 డిసెంబర్ 2024 పిల్లలు పరీక్షలు రాయాలి. నాకు తెలిసినంత పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ మిగతా అన్నిటికీ మినిమం 1 ఇయర్ పడుతుంది రిక్రూట్మెంట్ చేయడానికి. కాబట్టి ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఒక నెల లోపల ఇవ్వండి. ఒక 15 రోజుల క్రితం మా మిత్రులు కౌశిక్ రెడ్డి గారు, మా శాసనసభ్యులు, హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు. ఇవే నేను ఇప్పుడు ఏం మాట్లాడు అవన్నీ మాట్లాడాడు కౌశిక్ రెడ్డి, కానీ ఎవరు జవాబు చెప్తలేరు ఇప్పటివరకు. ఇవన్నీ అడిగిన విషయాలు, కొత్త ఏం కాదు, కానీ ఎవరు ఇంతవరకు జవాబు చెప్తలేరు. కోదండరామ్ గారు ఇప్పుడు ఎమ్మెల్సీ అయినరు, ఒక బాధ్యతాయుతమైన పొజిషన్కి వచ్చారు. ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. 2 లక్షల కోదండరామ్ గారికి ఇదే పని. నేను చెప్తున్నా, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్లో ఖాళీలో తీయండి. ఎందుకంటే మీరు పదే చెప్పిర్రు, మేము 1,60,000 ఉద్యోగాలు నింపినాము, 40,000 పరీక్షలు రాసిండ్రు,
ఇంకొక 30, 40, 50 ఉంటే ఖాళీలు ఉంటే రిక్రూట్ చేద్దామని అనుకున్నాం. కానీ మీరు ఇంకా కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. ఆ కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో దొరకబట్టి ఐడెంటిఫై చేసి ఈ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఈ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఈ డిపార్ట్మెంట్లు ఉన్నాయి అని చెప్పి వాటి పరీక్షలు మెల్లగా జరపండి, తొందర ఏం లేదు. డిసెంబర్ 31, 24 వరకు వాటి కంప్లీట్ చేస్తే కేసీఆర్ గారి నాయకత్వాన ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టయితే, ఎందుకంటే 1,60,000 నింపినాం, జీతాలు తీసుకుంటారు. అట్లీస్ట్ ఇప్పుడైనా మీడియా ప్రపంచం ద్వారా పోని ప్రజల దగ్గరికి, ఎందుకంటే ఇదివరకు మేము చెప్తే అబద్దాలు 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 అని కూడా మాట్లాడారు. ఇప్పుడైనా జీతం ఇచ్చాడు కదా, జనవరి 1వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. తర్వాత రేపు ఇవ్వబోతున్నారు ఈ 1,60,000 మందికి జీతాలు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన ఇచ్చిన రిక్రూట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ ఉన్నది కూడా విషయం కూడా నేను చెప్పిన, నేను ఏ డిపార్ట్మెంట్ ఇంతమందికి ఇచ్చిందని చెప్పేసి. ఇది ప్రభుత్వ లెక్కలు, వెబ్సైట్లో ఉన్న లెక్కలు ఇవి. ఇది నేను నా సొంత కవిత్వం కాదు, పైత్వం కాదు, వెబ్సైట్లో ఉన్నటువంటి లెక్కలు ఇవి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెబ్సైట్లో. ఫైనాన్స్ డిపార్ట్మెంట్. కాబట్టి దయచేసి మిత్రులారా, పత్రికా మిత్రుల్ని వేడుకునేది ఏంటంటే, ఇలాంటి నిజాలు చెప్పకుండా చేశారు. మా ఎన్నికల్లో ప్రచారం లోపల ఇలాంటి విషయాలు చాలా కూడా ప్రజలకి కరెక్ట్గా అర్థం కాలేదు. ప్రజల్ని తప్పు పట్టడం లేదు, వాళ్ళు గొంతు దించుకొని మాట్లాడిండ్రు. మీ ప్రభుత్వంలో కాబట్టి సామరస్యంగా చెప్పినాం ఈ ఉద్యోగాలు నింపినామని చెప్పి, కానీ వాళ్ళు చెప్పింది ఉన్నారు. ఇవి మేము చేసాం. డిపార్ట్మెంట్ అగ్రికల్చరల్ అండ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్స్ 5,303, అనిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ సెక్రటరీ డిపార్ట్మెంట్ 1,135, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 2,552, ఎనర్జీ డిపార్ట్మెంట్ 52,324. ఎందుకు ఇంతమంది అంటే, సబ్స్టేషన్లు 100,000 సంఖ్యలో పెంచినాం, కరెంటు తీగలు లక్షల కిలోమీటర్లు వేసినాం, అవన్నీ లెక్కలు ఉన్నాయి. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ 2,152, ఫైనాన్స్ సెక్రటరీ డిపార్ట్మెంట్ 28, జనరల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ డిపార్ట్మెంట్ 219, హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 8,132, హోమ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ 46,850 మంది, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐలు ఈ రిక్రూట్మెంట్. ఇండస్ట్రీస్ కామర్స్ సెక్రటరీ డిపార్ట్మెంట్ 20, ఇరిగేషన్ కమాండ్ ఏరియా 895, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ 55, లా డిపార్ట్మెంట్ 12, మైనారిటీస్ డిపార్ట్మెంట్ 3,745, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 1,957, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ 10,763. ఏది ఈ మన పంచాయత్ సెక్రటరీస్. ప్లానింగ్ డిపార్ట్మెంట్ 474, రెవెన్యూ డిపార్ట్మెంట్ 3,543, షెడ్యూల్ క్యాస్ట్ డిపార్ట్మెంట్ 3,770, సెకండరీ ఎడ్యుకేషన్ అంటే టీచర్లు 9,143, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 1,537, ఉమెన్ అండ్ చైల్డ్ డిజేబుల్ డిపార్ట్మెంట్ 147, యూత్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్ ఏమి లేవు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏమి లేవు. ఒక గిన్నె డిపార్ట్మెంట్ 1,60,083. కాదంటారండి మిస్టర్ రేవంత్ రెడ్డి? యు ఆర్ పేయింగ్ శాలరీస్. జనవరిలో నువ్వు శాలరీ పే చేసినావు వీళ్ళకి, ఫిబ్రవరిలో రేపు 1వ తారీఖు నాడు వీళ్ళందరూ జీతాలు ఎత్తుకోబోతున్నారు. అలా 40,000 రిక్రూట్మెంట్ మొత్తం అయిపోయింది. ఇవాళ నువ్వు 7,000 మందికి సర్టిఫికెట్లు ఇచ్చినావు. ఇంకా 33,000కి ఇవ్వాలి. నువ్వు మేము రిక్రూట్ చేసిన వాళ్ళం, పరీక్షలు పెట్టి పాస్ అయిన వాళ్ళు. ఇంకా 32,000 మేము ఇవ్వలేదు, ఖాళీలు ఉన్నాయి. 2,32,000 ఉద్యోగాలు దొరకబట్టాం మేము. ఇంకా 2 లక్షలు మీరు దొరకబట్టండి, ఇవ్వండి. ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అవన్నీ కూడా ఇచ్చేసేస్తే అయిపోతుంది. ఇంకా ఇట్లా చాలా చెప్పిండు. ఫస్ట్ 7వ తారీఖు నాడు 2 లక్షల మాఫీ అన్నాడు, మెగా డిఎస్సి ఫస్ట్ క్యాబినెట్లో అన్నారు. సరే, కొత్త ప్రభుత్వం, లెటస్ వెయిట్ 100 రోజులు కానివ్వండి. నేను ఇప్పుడే క్రిటిసిజం చేయదలుచుకోలేదు, జస్ట్ ప్రజల తరఫున ఉన్నాం కాబట్టి, ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి
మీరు ఇవాళ 7,000 ఇచ్చి పెద్ద సీన్ క్రియేట్ చేసి ఎల్బీ స్టేడియంలో ఇచ్చింది కాబట్టి